ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే అప్పుడు అంత ఆ రుద్రుడును ఆ భిక్షకుడును కూడా కలిసి ఈ చిదాకాశమునందు మరి ఒక భాగము అనదగేటువంటి మరి ఒక బ్రహ్మాండమునకు వెళ్ళారు. అక్కడ జీవటుని యొక్క ప్రపంచము వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించి ఉన్నప్పుడు అంటే మనము గతంలో చెప్పుకున్నట్లుగానే శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునికి లీలోపాఖ్యానం బోధించిన సమయంలో గనక సరస్వతీదేవి లీలాదేవి కూడా ఆకాశ మార్గమున ఆ యొక్క వశిష్ఠ దంపతులను చూడడానికి మరి తన భర్త శరీరాన్ని ధరించి వదిలిపెట్టినటువంటి ఆ గృహాన్ని సందర్శించడానికి ఆకాశ మార్గంలో పయనించినట్లుగానే ఈ జీవటుడును లోకము ద్వీపము మండలము దేశము గృహాలను కూడా చేరి వారు ఆ గృహవాసియకు జీవటుని శరీరం వదిలినటువంటి జీవటుని చూశారు. అక్కడ వారు ఎట్లా ఉన్నారు అంటే నిద్రించే వానిలాగానే ఎటువంటి కదలిక లేనటువంటి పడిపోయి ఉన్న జీవటుని యొక్క కళేబరాన్ని చూశారు. వారు అక్కడ తమ రుద్ర సంబంధీయమైన అంటే తను రుద్ర శరీరాన్ని ధరించినట్లుగా ఉన్నటువంటి మరి భిక్షకుడుగా ఉన్నటువంటి ఇటువంటి యొక్క రుద్ర సంబంధీయమైనటువంటి తేజాన్ని గోప్యం చేశారు. దాన్ని జాగ్రత్త చేసి తమను తాము ఇతరులు చూడకుండా ఉండేటట్లుగా చేసుకొని ఏకరూపులైనటువంటి వారు తమ యొక్క చిత్తాన్ని అసలు ఏకరూపులు ఎవరెవరు రుద్రుడు భిక్షకుడు అయినట్లుగానే తమ యొక్క చిత్తాన్ని చేతనాలను కూడా నియోజించి ఇక జీవటని ప్రబోధం చెందాలి అని అంటే వాడిని మేల్కొల్పాలి అని చేసి ఈ రుద్ర జీవటుడు భిక్షకులు కూడా మూడు మూర్తులయ్యారు. 3 రకాలుగా అంతకుముందు జీవటుడే ఉండేవాడు, తర్వాత రుద్ర రూపాన్ని ధరించి జీవటుడు రుద్రుడు అయ్యాడు. ఇప్పుడు మరి భిక్షకుడు అయ్యారు. ఈ భిక్షకుడు ఈ రుద్రుడు కలిసి జీవటుడిని మేల్కొల్పేటట్లుగా చేశారు. అప్పుడు 3 మూర్తులయ్యారు. వారు ఇక అభ్యంతరంబున బోధయుక్తులే అయి ఉన్నప్పటికీ కూడా జ్ఞానముతో కూడి ఉన్నప్పటికీ కూడా అజ్ఞానుల వలనే వారు ఎటువంటి మరుపు లేకపోయినప్పటికీ కూడా బయటకు ఒకంత ఆశ్చర్యాన్ని కనబడేటట్లుగా చేస్తూ చిత్రపటాల్లాగానే ఒక్క క్షణం ఉండిపోయారు. ఆ తర్వాత వారు 3 కలిసి చిదాకాశమున మరి ఒక భాగానికి వెలుగుచూ ఉన్నటువంటి అంటే అధ్యస్థమైనటువంటి విప్రుని ప్రపంచానికి వెళ్ళారు. వెళ్ళి అది జీవటని యొక్క చిత్త పరిణామమే కదా, అది జీవటని యొక్క చిత్తంలో వచ్చిన మార్పే కదా, అది ప్రాణుల శబ్దంతో నిండిపోయి ఉన్నది. వారు ఆ బ్రహ్మాండాంతర్గతమైనటువంటి లోకాన్ని ద్వీపాన్ని మండలాన్ని దేశాన్ని కూడా చేరుకొని బ్రాహ్మణుని గృహానికి వచ్చారు. అక్కడ వారు ఆ బ్రాహ్మణుడు భార్యతో కలిసి నిద్రిస్తూ ఉండడాన్ని చూశారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత తన ప్రాణమా అననట్లుగానే బ్రాహ్మణి ఏం చేసింది, అతని యొక్క కంఠము అలా ఆలింగనం చేసుకొని అతని యొక్క గొంతును వాటేసుకొని పడుకొని ఉన్నది. వారు తమ యొక్క చిత్తాన్ని చైతన్యాన్ని కూడా నియోజించారు. అతడు ప్రబుద్ధుడయ్యాడు. ఏ విధంగా అంటే వారి యొక్క చిత్తాన్ని చేతనాన్ని కూడా ప్రయోగించి ఆయనను మేల్కొనేటట్టు చేశారు ఆ బ్రాహ్మణుణ్ణి జీవటుడు. మరి ఈ భిక్షకుడు ఈ రుద్రుడు కలిసి విప్రుడు కూడా కలిసి బ్రాహ్మణుణ్ణి నిద్ర లేచేటట్లు చేశారు. అప్పుడు ఆ 4 కూడా అంటే ఆ విప్రుడు రుద్రుడు జీవటుడు భిక్షకుడు ఈ 4 కూడా విస్మయ పరవశులైనట్లుగా ఆశ్చర్యపడినట్లుగానే
కనబడ్డారు. ఆ తర్వాత వారు ఏం చేశారు? చిత్త వికృతి అయినటువంటి ఈ చిదాకాశమున కనబడుచూ ఉన్నటువంటిది అయినటువంటి ఈ సామంతరాజ ప్రపంచానికి వెళ్ళారు. వెళ్ళి సామంతుణ్ణి, అంటే సామంతరాజుగా కూడా శరీరాన్ని ధరించాడు కదా భిక్షకుడు. అప్పుడు సామంతుని భ్రమయగు ఆ ప్రపంచము అత్యంత సుందరమై ఉన్నది. ఆ సుందరమై ఉన్నటువంటి వారు క్రమంగా ఆ బ్రహ్మాండాన్ని, ఆ ద్వీపాన్ని, ఆ మండలాన్ని కూడా దాటిపోయారు. దాటిపోయి పర్యంకమున, అంటే బురదలో గనక పద్మం మత్తిళ్ళి నిద్రపోవుచున్నటువంటి సామంతుణ్ణి చూశారు. బురదలో పద్మం ఎలా ఉంటుంది? మరి వికసితమై ఉంటుంది. అలాగనే ఆ బ్రహ్మాండంలో ఆయన నిద్రపోతూ, మత్తు చేత నిద్రపోతూ ఉన్నటువంటి సామంతుణ్ణి చూశారు. అతని యొక్క శరీర కాంతి ఎలా ఉన్నది అంటే బంగారంలాగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నది. హేమాంగిని అనేటువంటి భార్య యొక్క మరి హృదయమును ఆశ్రయించి అతని యొక్క శరీరం ఉన్నది. వారు పద్మకోశమును నిద్రించేటువంటి తుమ్మెదలలాగానే, మరి పద్మమునందు నిద్రించేటువంటి తుమ్మెదల జంటలాగానే వారు అక్కడ అలా నిద్రిస్తూ ఉన్నారు. అయితే యువతులతో కూడినటువంటి ఆ సామంతుడు మంజరీకృతమైనటువంటి వృక్షములాగానే రత్నఖచితమును దీప సమూహ మధ్యస్థితమును అయినటువంటి బంగారంలాగానే కనబడుతూ ఉన్నాడు. అప్పుడు వారు తమ యొక్క చిత్తాన్ని, చైతన్యాన్ని కూడా మళ్ళీ ప్రయోగించారు. ఆ సామంతుణ్ణి మేల్కొలిపారు. వారు పెక్కుమంది అయ్యి ఉండి ఏకభావమనే వెలయుచూ ఉన్నారు. వాళ్ళంతా కూడా రుద్రుడు, భిక్షకుడు, విప్రుడు, మరి ఇంకా సామంతుడు, ఇట్లా చాలామంది అయ్యి కూడా వారంతా ఒకే భావముతో కనబడుతూ ఉన్నారు. ఇంకా కూడా వారు ఆశ్చర్యచకితులైనట్లుగానే ఉన్నట్లుగా ఉండి ఇంకా కూడా ఆశ్చర్యం లేని వానకమల్లేనే తోస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారు ఆతివాహిక శరీరము అంటే సూక్ష్మదేహము, ఆ సూక్ష్మ శరీరముతోటి సామ్రాట్టు యొక్క రాజ్య సంసారమును ప్రవేశించారు. మళ్ళీ ప్రవేశించి రాజుని నిద్రలేపారు. అలాగే నిద్రపోతూ ఉన్నటువంటి రాజును ప్రబుద్ధునిగా చేశారు. అలాగే వారు సూక్ష్మ శరీరముతో తక్కిన ప్రపంచాల యందు కూడా తిరుగుచూ నిద్రించేటువంటి వారిని అందరినీ మేల్కొనజేస్తూ మృతులైనటువంటి వారిని లేపి నిల్చోబెడుతూ ఉన్నారు. అయితే వారందరూ కూడా బ్రహ్మహంస అనేటువంటి ఈ చిత్తం యొక్క మార్పును పొంది తుదకు రుద్రభావాన్నే పొందారు. రుద్రము, ఈ రుద్రచిత్త చేతనాంశాలు వారి యొక్క చిత్తాన్ని చేతనం చేసినట్లుగానే చేయడం వలనను జ్ఞానము అనేటువంటి ఐశ్వర్యాలు వారి యొక్క దేహములనన్నింటినీ కూడా ఆశ్రయించి ఉండడం వల్ల వారు తమ శతసంఖ్యాకులకు రుద్రుడై విరాజిల్లుచూ ఉండరి. అట్లా 100 శరీరాలలో కూడా మరి 100 రుద్రులుగానే వారు విరాజిల్లుతూ ఉన్నారు. ఎందుకు? జ్ఞానైశ్వర్యము వారి యొక్క శరీరాలను ఆశ్రయించి ఉండడం వలన. అలాగే పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం కూడా ఇటువంటిదే కదా. అయితే అతడు జ్ఞానం ఒక్కటియే అయినప్పటికీ కూడా వివిధమైనటువంటి శరీరాల యందు నానా రకాలైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నాడు. అతని రూపము ఒక్కటే అయినప్పటికీ కూడా నానా రూపాలుగా ప్రతిభాసిస్తూ ఉన్నాడు. అంటే ఆవరణ శూన్యమైనటువంటి ఉపాధి లేనటువంటి చిన్మయ స్వరూపమున ఆ 100 రుద్రమూర్తులు, అంటే ఆ శతరుద్రమూర్తి విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ ప్రాతిభాసిక జగత్తునందు లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ జగత్తునకు ఆధారుడే అతడు సర్వజగదంతర్యామి అయి కూడా వెలయసాగుచూ ఉన్నాడు. కాబట్టి ఓ రామచంద్ర, ఈ రీతిగా 100ల కొలదిగా శతరుద్రమూర్తులు ఇలా అలరారుచూ ఉన్నారు కదా. నీకును నాకు అనుభూతమయ్యేటువంటి ఈ వర్తమాన జగత్తు, మనం ఇప్పుడు నివసించే ఉన్నాం ఈ వర్తమాన జగత్తులో. కాబట్టి ఈ జగత్తు భిక్షుడు కల్పితమైనటువంటి జగత్తు. శతకాలలో భిక్షకుడు రుద్రుడు కల్పించినటువంటి 100 రకాలైనటువంటి జగత్తులలో
11వ భ్రమ అనే ఇది కూడా నీవు గ్రహించాలి. అంతేకాదు ఈ సంసార భ్రాంతి బద్ధుడైనటువంటి జీవుడు తానున్నటువంటి సంసారమునందు భిక్షకునిలాగానే ఇతరమైనటువంటి జీవులతో కలుసుకునటానికి వీలు పడకుండా ఉన్నాడు. లేకపోతే వారు పరస్పరము కూడా చూచుకొనజాలకుండా ఉన్నారు. కారణము వారు అప్రబుద్ధులగుటమే, అంటే వారు పడి ఉండడం వలనే, వారు మేల్కొనలేకపోవడం వలననే అని తెలియజేస్తూ మిలంతి మనోబుద్ధాంతర్ రంగాయవ వారిధో అప్రబుద్ధస్తు తన్మాత్రానిష్టాలోష్టవధాస్థితాః. ఎవరి మనస్సుల యందైతే తత్వజ్ఞానము అనేటువంటిది జ్ఞానం ఉదయిస్తూ ఉన్నదో వారు సముద్ర తరంగాలులాగానే ఏకమైనటువంటి ఒకే ఆకారముగు సర్వజీవ ఏకాకారతను చూడగలుగుతూ ఉంటారు. అంటే అప్రబుద్ధులు అంటే మేల్కొనటువంటి వారు స్థూల విషయాలనే గ్రహిస్తారు. అలా గ్రహిస్తూ లోష్టఖండము అంటే మట్టి గడ్డల్లాగానే జడత్వంతో కూడి ఉంటారు అని చెబుతూ, ఎవరి మనస్సులందు అయితే తత్వజ్ఞానం ఉదయిస్తుందో, జ్ఞాన మార్గాన పయనిస్తూ ఉన్నారో వారు సముద్ర తరంగాలలాగానే ఒకే ఆకారమైనటువంటి సర్వజీవ ఏకాకారత్వాన్ని వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారు. అదే జ్ఞానము లేనటువంటి వారు స్థూల విషయాలనే గ్రహిస్తూ ఉన్నారు, మట్టి గడ్డల్లాగానే జడులై ఉంటూ ఉన్నారు అని తెలియజేస్తూ, అంతేకాదు స్థూల బుద్ధి తొలగడం చేత పరస్పరం కూడా కలయిక సంభవిస్తుంది. ద్రవశీలం అవ్వడం చేత అదే తరంగ జలము పరస్పరము పూర్ణముగా కలుసుకున్నట్లుగానే ఈ యొక్క జ్ఞానజీవులు కూడా చిన్మాత్రులే అవడము చేత చైతన్య శక్తి యందు ఒకరితో ఒకరు పూర్ణంగా కలుసుకుంటూనే ఉన్నారు. ఈ సంస్కృతి యందు అంటే ఈ చావు పుట్టుకులకు లోబడేటువంటి దాని యందు కనబడే ఈ నానావిధ జీవజాతమంతా కూడా వాస్తవానికి అసత్యమే అయ్యున్నది. అయ్యున్నప్పటికీ కూడా సర్వవ్యాపియగు చిత్శక్తి యందు ఉండడం వలన సత్యంగానే తోస్తూ ఉన్నవి. జీవులు సత్యజీవుల తత్వమగు అంటే జీవులు ఏమని చేస్తాయి అంటే సర్వజీవుల తత్వమైనటువంటి ఆ పరబ్రహ్మంతోనే ఐక్యమొందుతాయి. అలా ఐక్యాన్ని చెంది ఏకత్వాన్ని పొంది బ్రహ్మము తప్ప వేరేమీ లేదని అంతా కూడా వాని యొక్క స్వకల్పితమే అనేటువంటి విషయాన్ని గ్రహించగా వారు పరస్పరం కూడా ఒకరితో ఒకరు కలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. యద్యదా కన్యతే భూమే స్తత్తన్నామా యదా సన్నభః సర్వగాయాశ్చ తేర్యధ్య దుహ్యతే తత్తద్ధైవ చేత్. భూమిని ఏ ఏ తావులు యందు త్రొవ్వినప్పటికీ కూడా, భూమిని ఏ ప్రదేశాలలో తవ్వినప్పటికీ కూడా ఆయా తావులు యందు సర్వవ్యాపకమైనటువంటి ఆకాశమే కనబడుతుంది కదా. ఎక్కడ త్రవ్వినా అక్కడ ఖాళీయే కనపడుతుంది. అంటే ఆకాశం ఎలా ఉన్నది? సర్వవ్యాపకమై ఉన్నది. సత్యమైనట్టి చైతన్యము నుండి తత్వదర్శనము చేత ఏదేది తొలగింపబడుతూ ఉన్నదో అది అంత కేవలము చిన్మాత్రంగానే మిగిలి ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే భూమి యందు ఏ ఏ స్థానమైతే మనం త్రవ్వుతామో ఆయా స్థానాలన్నీ కూడా ఆ త్రవ్వినటువంటి బిలాలు గోతులు నూతులు ఇవన్నీ కూడా ఆకాశ రూపంగానే అంటే ఖాళీ రూపంగానే కదా మిగిలి ఉంటాయి. అలాగే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం నుండి ఏ దృశ్యమైతే ఉన్నదో ఆ ఏదేదైతే సత్య జ్ఞానము చేత తత్వదర్శనము చేత వాటిని తొలగిస్తామో ఆ తొలగింపబడింది అంతా కూడా అదంతా చిదాత్మగానే మిగిలి ఉంటుంది అని చెబుతూ, సర్వప్రపంచభూతాని యదానుభవసి వహి తదేహ సర్వభూతాత్మా చిత్వం సర్వత్ర విద్యతే. ఓ రామచంద్ర, నీవు సమస్త ప్రపంచాలను
కూడా ఉద్యుక్తములైనటువంటి పంచభూతాలను సర్వత్రా అనుభవిస్తూ ఉన్నట్లే సర్వభూతాల ఆత్మసత్త అయినటువంటి చైతన్యతత్వం కూడా సర్వత్రా కనబడుతూ ఉన్నది అనే అనుభవాన్ని చేసుకోము. ఓ రామచంద్ర, నీవు సమస్త ప్రపంచాలను కూడా తద్యుక్తములైనటువంటి పంచభూతాలను కూడా సర్వత్రా అనుభవిస్తూ ఉన్నటువంటి విధంగానే సర్వభూతాల ఆత్మసత్త అయినటువంటి చైతన్యతత్వం కూడా సర్వత్రా అలరారుచూ ఉన్నది అనేటువంటి అనుభవాన్ని నీవు చేసుకోవాలి, ఆ అనుభవాన్నే పొందాలి అని చెబుతూ యచ్చాలభంచక వృక్ష శైలే స్వభ్రేకతే సక్తం ప్రేక్ష్యతే తద్వదేకాత్మ తథాచితే యథస్థితం జగస్థితం. అంటే ఈ వృక్షముల యందు, అంటే మరి ఈ శైలముల యందు, ఈ యొక్క పర్వతాల యందు కానీ వృక్షాల యందు కానీ శిలలు రాతి యందు కానీ, అంటే కాష్టశిలా సమూహాలను శిల్పి ఏం చేస్తాడు, చిత్రాలకి అనుకూలంగా చిత్రాలను చేస్తూ ఉంటాడు. ఏ విధంగా కాష్టాలతో, అంటే కొయ్యతో రాతితో కూడా ఏనుగులను సృష్టిస్తాడు, గుర్రాలను సృష్టిస్తాడు, మనుజ రూపంలో ఉన్నటువంటి పురుషుల రూపంగా ఈ విధంగా మారుస్తూ ఆ బొమ్మలను తయారు చేయడం అనేటువంటిది మనము చూస్తూనే ఉంటాం. ఈ రీతిగానే ఏకాత్మకమైనటువంటి సద్రూపమే సర్వ ఆకారాలుగా కూడా వీక్షింపబడుతూ ఉన్నది కదా. ఆ చిద్రూపముననే జగత్తు వెలియుచూ ఉన్నది అనే చెబుతూ, ఎలాగంటే ఈ యొక్క చెట్లు, ఈ రాళ్ళు, అంటే ఈ కాష్టశిలా సమూహాలు, వీటిని తీసుకొచ్చి కొయ్యతో కొన్ని బొమ్మలు, రాతితో మరికొన్ని బొమ్మలు, ఈ విధంగా శిల్పి తనకి నచ్చినటువంటి, తనకు వచ్చినటువంటి చిత్రాలకు అనుకూలమైనటువంటి చిత్రాలను బొమ్మలను తయారు చేసి వాని చేత ఏనుగులుగా గుర్రాలుగా పురుష రూపాలుగా మారుస్తూ ఉండడం అనేటువంటిది మనకు తెలిసిన విషయమే, మనం చూస్తున్న విషయమే. ఈ రీతిగానే ఏకాత్మ అయినటువంటి ఈ సద్రూపమే సర్వ ఆకారాలుగా కూడా వీక్షింపబడుచు కనబడుచు ఉన్నది. ఆ చిద్రూపమందే జగత్తు అనేటువంటిది అలరారుచూ ఉన్నది. కాబట్టి ఇక్కడ శుద్ధమై చిదేక రసమై, అంటే శుద్ధత్వముతో కూడుకొని చిత్స్వరూపమైనటువంటి ఏకరస మాత్రమై ఇంద్రియాదులకు విషయము కానిదే అయినటువంటి పరబ్రహ్మమున తోచేటువంటి విషయరూపమైన అన్యథా జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే కదా ఈ జగత్ అయి ఉన్నది. అయితే ఇటువంటి జగత్తు యొక్క ఆకారముకు జడత్వమే ఆ కారణమే అగుచు, అంటే అక్కడ కారణం ఉన్నదా, లేదు. కాబట్టి ఆ కారణమే అగుతుంది. ఆకాశములాగానే శూన్యమై కనబడుతుంది. అంటే మిథ్యాజ్ఞానము కాకుండా దీనికి వేరొక కారణం ఏదైనా ఉన్నదా అంటే లేనే లేదు. కాబట్టి విద్యతే వేదనం దృశ్య బంధో మోక్షస్త్వ వేదనం యదేవ రుచిరం తే స్యాత్మ దేహసు దృఢీకురు. కాబట్టి ఓ రామచంద్ర, దృశ్యమును గురించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే కదా బంధము. ఎవడైతే దృశ్యమాన సంబంధమైన విషయాలలో కూడుకొని ఉంటాడో అదే బంధం. ఆ విషయాలను తెలుసుకునేటువంటి తెలివి ఏదైతే ఉంటుందో అదే బంధాన్ని కలిగిస్తుంది. అంటే దృశ్య జ్ఞాన నివృత్తి, అంటే దృశ్యము పట్ల, ఆ విషయాలను తెలుసుకునే దాని పట్ల వానికి సంగము లేకుండా అసంగత్వంతో ఉన్నాడు అనుకో, దృశ్యమాన విషయాల పట్ల వానికి కోరిక లేదు. అదే కదా మోహము అనేటువంటిది క్షయించడము, అదే మోక్షస్థితి. వీనిలో నీకు నచ్చినటువంటి దృష్టినే నీవు శీఘ్రంగా దృఢపరుచుకో. ఎలాగంటే ఓ రామచంద్ర, దృశ్యం యొక్క జ్ఞానము కలిగి ఉండడమే కదా బంధము అనేటువంటిది. దృశ్యం యొక్క జ్ఞానము లేకుండా ఉండడమే మోక్షము. ఈ రెంటిల్లో ఏది నీకు ఉత్తమంగా తోస్తూ ఉంటుందో దానినే శీఘ్రంగా నువ్వు దృఢం చేసుకో అని చెబుతూ, అంటే సృష్టి లేకపోవడం బంధము, మోక్షము, జ్ఞానము యొక్క జ్ఞానము అభావము, అంటే జ్ఞానము లేకపోవడము, ఇటువంటివన్నీ కూడా వాని యొక్క సాక్షి యొక్క జ్ఞానము వలన మరి అవన్నీ భిన్న రూపాలా అంటే కాదు, వాటన్నింటికీ కూడా వేరుగా లేనటువంటి అభిన్న రూపాలే అయ్యున్నవి.
అవి ద్రష్ట కంటే వేరు కానే కావు. ఇంకా ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు, నీకు కోరిక కలిగినట్లుగా ప్రవర్తించు. అసంవిత్తేస్తు యన్నాస్తి తన్నాసే కాకదర్ధన తూష్ణీం భావేన యత్ప్రాప్యం ప్రాప్తమే వాసు విద్ధితత్. చూడలేదనుకో, నీవు చూడకపోతే, చూడకున్నా వినాశమైనటువంటి దాని యొక్క నాశమును గురించి ఇక నీకు ప్రయాస ఎలా? నువ్వు దృశ్యమాన విషయంలో నీవేం పట్టించుకోవడం లేదు, నీకు సంగతం లేదు. నువ్వు చూడకపోయినంత మాత్రాన నశించేదేదో నశిస్తుంది. ఆ నాశనాన్ని గురించినటువంటి ఇంకా నీకు వ్యయము, ప్రయాస, కాల వ్యర్థము, ఈ యొక్క మరి శ్రమ అనేటువంటిది ఎందుకు నీకు? ఏది అంటే ఏ సుఖమైతే నీవు ఉదాసీన భావము చేత, తూష్ణీం భావము చేత నీకు లభిస్తూ ఉన్నదో అది శీఘ్రముగా లభించియే ఉన్నది. అంటే ఏ ఆయాస ప్రయాసలు, ఏ నిరాయాసముగా, ఎటువంటి శ్రమ లేకుండా నువ్వు ఉదాసీన భావంతో ఉన్నప్పుడు లభించినటువంటిది ఏదైతే ఉన్నదో అది ఏ శ్రమ లేకుండా నీకు లభిస్తుంది కదా అని చెబుతూ, ఎలాగంటే ఓ రామా, విస్మరణ మాత్రము చేత అంటే మరిచిపోయిన మాత్రము చేత ఏది దృశ్యమైతే లేకుండా పోతుందో, ఏ దృశ్యాన్ని అయితే నీవు మరిచిపోయావో ఆ మరిచిపోయినప్పుడు అది లేకుండానే పోతుంది. అది నశించుట అంటే అటువంటి దృశ్యం నశిస్తే నీకేమి, నశించకపోతే నీకేమి? ఎందుకు అంటే అది దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. ఇంకా కూడా ఏ పదార్థమైతే అంటే ఆత్మ వస్తువు ఉన్నది కదా, అది తూష్ణీభావము చేత నువ్వు ఉదాసీన భావముతో ఉన్నప్పటికీ కూడా ఏ సంకల్పాలు లేకుండా ఊరకనే ఉండడం చేత కూడా అది పొందబడుతుంది. ఆత్మజ్ఞానము, ఆత్మ వస్తువు అది శీఘ్రముగా ఎటువంటి శ్రమ లేకుండా ఎప్పుడైతే దృశ్యాన్ని మరిచావో అప్పుడు నీకు ఆత్మ వస్తువే అనాయాసంగా ఏ శ్రమ లేకుండా పొందబడినదియే అని నీవు తెలుసుకోవాలి అనే చెప్తూ, యద్వై వేదన మాత్రాత్మ తదంగా వేదన క్షయం తద్వేదనం వేదనాయ యదిష్టం తత్సమాచరేత్. అంటే ఈ జగత్తు వేదన వలననే కనబడుతూ ఉంటుంది. వేదన అంటే తెలివి లేదా జ్ఞానము. ఈ జగత్తును గురించినటువంటి తెలివి వలనే కనబడుతుంది. ఈ జగత్తును గమనించేటువంటి తెలివి, జ్ఞానము లేదనుకో, నీకు కనబడదు. ఆ వేదన వలన ఏమవుతుంది అంటే ఆ తెలివి వలన, ఆ జ్ఞానము వలన నశింపే మొదలవుతుంది. ఈ జగత్తు యొక్క వేదనకు సాక్షి అనేటువంటిది లభించే ఉన్నది. ఏంటది? ఇంకా ఇప్పుడు నీకు ఇష్టమైనటువంటి దానిని ఆశ్రయించు అనే చెబుతూ, ఎలాగంటే ప్రియుడవగు రామచంద్ర, ఈ దృశ్య రూప జగత్తు అంటే విస్మరణ మాత్రము చేత ఈ దృశ్యమాన జగత్తును నీవు మరిచిపోవడం వల్ల అదంతా నశించిపోతూ ఉన్నది. ఆ దృశ్య జగత్తుని తెలుసుకొనినట్టే సాక్షి చైతన్యమైనటువంటి ఆత్మ ఎప్పుడో పొందబడి ఉన్నది. ఎప్పుడైతే దృశ్యాన్ని మరిచావో పరమాత్మనే పొందే ఉన్నావు అని చెబుతూ, అంతేకాదు ఈ రెండింటిలో కూడా నీకేది ఇష్టమో దానిని ఆచరించు, దాని యందు నీవు స్థితి కలిగియుండు అని తెలియజేస్తూ, ఓ రఘునందన, తరంగము నీటి యొక్క చలనమే అయినట్లుగా, అంటే నీటి యొక్క జల తరంగము అనేటువంటిది నీటి యొక్క కదలిక వలనే కదా వస్తుంది. ఈ జగత్తు కూడా ఈ చిత్తు యొక్క స్పందనమే అయి ఉన్నది. అంటే జల తరంగాలకు ఉన్నటువంటి భేదమే, జలానికి తరంగాలకి ఉన్నటువంటి భేదమేంటి? ఏమీ లేదు. జలమే తరంగ రూపంలో, జలము కదిలితే తరంగాల రూపంలో వస్తుంది. అది ఇది మొత్తం నీరే. ఆ భేదమే బ్రహ్మ జగత్తులకు కూడా ఉన్నది అని గ్రహించు. అంటే ఇక్కడ జగము అనేటువంటిది బ్రహ్మ యొక్క కదలికతో ఇది చ్యుతి చెందింది. లేకపోతే ఆ జగత్తు బ్రహ్మము కంటే అభిన్నమైనటువంటి పదార్థము కాదు అని నువ్వు గ్రహించు. అంతేకాదు నీటి యందు అలలలాగానే జగత్తు మున్నగునవి వివర్తోపాదానమగు బ్రహ్మమున మొదట లేకపోయినప్పటికీ కూడా తర్వాత ఆరోపింపబడినవి. అలాగా ఆరోపించబడి కార్యభూతమైనటువంటి జగత్తుగానే పరిగణింపబడుతూ ఉన్నది. ఎలాగంటే నీటి యందు నీటి కదలికే అలలుగా
కనబడతాయి. అలాగే మరి ఆ అలలేంటి? నీరే కదా. అలాగే ఈ జగత్తు కూడా, జగత్తు మొదలైనటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటిది నీరే అయితే అలలుగా కనబడినట్లుగానే ఇక్కడ వివర్తోపాధానము, ఏది వివర్త ఒకటి ఉంటే ఇంకొకటిగా కనపడ్డాం. అక్కడ ఉండేటువంటిది బ్రహ్మమే ఉన్నది, కానీ మనకి జగత్ స్వరూపంలో కనబడుతుంది. అక్కడ ఉన్నది నీరు, కానీ మనకి అలల రూపంలో కనబడుతుంది. ఆ విధంగా అక్కడ ఉన్నది ఒకటైతే మరొక విధానంగా కనబడినట్లుగానే బ్రహ్మమునందు మొదట జగత్తు అనేటువంటిది ఉన్నదా? లేదు. పోనీ తర్వాత ఉన్నదా? అప్పుడు లేదు. తర్వాత అయితే ఆరోపించబడింది. అంటే ఉండేటువంటిది బ్రహ్మమైతే కనబడేటువంటిది జగత్తులాగానే ఆరోపించబడి కార్యభూతమైనటువంటి జగత్తుగానే అది చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా స్వప్రకాశ ఆత్మరూపము చైతన్య మాత్రము అయినటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో అదే అవిద్య, అంటే అజ్ఞానము అనేటువంటి ముసుగు వలన కొంచెం ప్రకాశించే దానిలాగానే తోస్తూ జగత్ స్వరూపాన్ని ధరించింది. అలాగా ధరించి స్వస్వరూపముని అతిక్రమించినట్లుగా తోస్తూ ఉన్నది. తనలో ఉన్నటువంటి సాక్షిత్వ స్వరూపాన్ని అతిక్రమించినట్లుగా కనబడుతుంది. అంటే చిద్రూపమైనటువంటి పరమాత్మ యొక్క పారమార్థిక స్వరూపము ఏంటది? జ్ఞానముతో నిండిపోయి ఉన్నది. అయితే అది జడమా? కానే కాదు. ఈ జగత్తులు భేదాలతో కల్పించబడినటువంటివి. అయితే వీనిని శృతి ప్రదర్శిత, అంటే వేదాలు ప్రదర్శించినట్లుగా ఉండేటువంటి ఉపాయము చేతనే నీవు ఉపసంహరించు, వాటిని వదిలివేయు. అప్పుడు ఈ జగత్తు కేవలము నామమాత్రమే అని నీవు గ్రహిస్తావు. ఈ నామమాత్రత్వం కూడా బ్రహ్మమునందు ఉన్నదా? అంటే ఈ నామమాత్రానికి కూడా బ్రహ్మమునందు లేదు. అది ప్రశాంత రూపమును శివస్వరూపమును అయినటువంటి పరమాత్మయే అయ్యున్నది. ఈ జగత్తంతా కూడా ఆత్మ చైతన్యమే అయ్యున్నది. వాస్తవానికి జగత్తు యొక్క శబ్దము కానీ అర్థము కానీ బ్రహ్మము కంటే భిన్నములు ఎప్పటికీ కానే కావు, బ్రహ్మము కంటే వేరైనవి కావు. ఈ జగత్తు బ్రహ్మము, అంటే ఈ జగత్తు కానీ బ్రహ్మములు కానీ ఈ రెండు ఉన్నాయా? రెండుగా లేవు అసలు. తరంగము జలములు అనే రెండు వస్తువులను చెప్పజాలనట్లుగానే, అంటే నీరు జలము తరంగాలు అనే రెండు వస్తువులని చెప్పనవసరం లేదు. ఎందుకు అంటే ఆ అలలైనా తరంగాలైనా నీరే. అలాగే ఈ జగత్తు చైతన్యములు అనేటువంటి రెండు వస్తువులు అని మనం చెప్పజాలం. ఎలాగా? తరంగాలు వేరు జలము వేరు, ఇవి రెండు అని చెప్తామా? చెప్పం. ఎందుకు? తరంగాలే జలము, నీటి యొక్క కదలికే తరంగాలు. అలాగే అవి రెండు వస్తువులని చెప్పలేనట్లుగానే ఈ జగత్తు చైతన్యాలు కూడా రెండు వస్తువులు అని చెప్పగలమా? చెప్పలేం. ఎందుకు? చైతన్యం యొక్క కదలికే జగత్తు. అది ఆ కదలిక లేకపోతే ఉండేది చైతన్యమే, కదిలినా ఉండేది చైతన్యమే, కానీ మనకి జగత్ రూపంలో తోస్తూ ఉంది. ఇవి భిన్న వస్తువులా? జగత్తు బ్రహ్మము చైతన్యము అనేటువంటివి రెండు వస్తువులా? అంటే ఇవి రెండు వస్తువులు కాదు, భిన్న వస్తువులు కాదు. దీనికి భిన్నత్వము అనేటువంటిది ఎప్పుడు ఎక్కడా ఏదీ లేదు. అంటే ఇదంతా మరి ఎలా వచ్చింది? ద్వైత భేదం అనేటువంటిది అంటే అజ్ఞానం వల్ల మాత్రమే ద్వైత భేదం వచ్చింది. కాబట్టి అజ్ఞాన అవస్థకు తగినటువంటి ఈ ద్వైత భేద వ్యవహారము జ్ఞానకాలమును ఎట్లు సంగతము కాజాలదు? అంటే ఎప్పుడు ఏ విధంగా అంటే జ్ఞానం వచ్చినప్పుడు ఇదంతా కూడా సంగతిగా మరి ప్రవర్తిల్లుతుందా? ద్వైత భేద వ్యవహారము అనేటువంటిది జ్ఞానకాలంలో ఎప్పటికీ కూడా ఇది వ్యవహారము కానే కాదు అనే చెబుతూ, అంతేకాదు రుద్రభూతేన తేనాత్ర పూర్వదేహ ప్రబోధనం తేషాంచ శతరుద్రత్వమైకాత్మయం చేహవర్ణ్యతే. ఈ ఆ హంస రుద్రత్వాన్ని పొందటం, తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని స్మరించడం, ఆత్మ యొక్క ఏకత్వము అనేటువంటి విషయాలు అన్నీ కూడా ఈ నిర్వాణ ప్రకరణనందు స్వప్న శతరుద్రీయము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఈ విధంగా ఇంకా
తెలియజేశారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.